హాయ్ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు మేము కార్డిలా క్రూజెస్కి వెళ్తున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే September 12th 2024. సో మార్నింగ్ హైదరాబాద్ టు కొచ్చిన్ ఫ్లైట్ ఉండే మాకు. సో 7కి ఫ్లైట్ ఉంది. సో మార్నింగ్ 5కే లేచి బయలుదేరాము. సో కొచ్చిన్ టు ముంబై ఈజ్ అవర్ ట్రిప్ ఫర్ కార్డిలా. సో మనం 12:30 కల్లా రిపోర్ట్ చేయాలి అక్కడ కార్డిలా క్రూజెస్ లైక్ కొచ్చిన్ టెర్మినల్లో. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాము. అక్కడికి ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకే వెళ్ళాం. కానీ సో జీవంతి ఏదో ప్రీమియం లాంజ్ ఉందని చెప్పి లైక్ మనకు లాంజ్ యాక్సెస్ ఉందని చెప్పి లాంజ్కి తీసుకెళ్ళింది. సరే పోయి టిఫిన్ అదంతా చేసినాం. సో ఫుడ్ అంతా ఫ్రీ అన్నారు, అంతా బాగానే ఉంది. తీరా చూస్తే మేము లోపల ఉండే టైం చూసుకోలేదు. మరి వాళ్ళు ఫాస్ట్గా తీశారు, ఫ్లైట్ మిస్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 hours 1.5 hour అక్కడే స్టే చేసి నెక్స్ట్ ఫ్లైట్ లైక్ 9:30 ఫ్లైట్కి తీసుకొని అరౌండ్ 11కి కొచ్చిన్లో దిగడం జరిగింది. సో ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి, నువ్వు వద్దంటే ప్రీమియం లాంజ్కి తీసుకెళ్ళామని చెప్పి తిట్టాను ఒకసారి. సో ఓకే ఫైన్. తర్వాత కొచ్చిన్కి వెళ్ళిపోయాము. కొచ్చిన్ వెళ్ళాము. కొచ్చిన్లో దిగే టైంకి 11:30 అట్లా అయింది. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము. కొచ్చిన్ టు ఎయిర్పోర్ట్ టు టెర్మినల్ ఇది. సో దిస్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ టెర్మినల్. లైక్ దిస్ ఈస్ ఫర్ క్రూజ్ టెర్మినల్ అంటారు. సో 1600 ఎంతో తీసుకున్నాడు క్యాబ్ వాడు. సో దీనికి ఆన్ టైంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో మాకు పాప ఉంది కాబట్టి మేము ఫాస్ట్ చెక్ ఇన్ చేయడానికి చాలా ఈజీ అయింది. ఎర్లీ చెక్ ఇన్ ప్రయారిటీ పాస్ ఉంది కదా, మేము ఫాస్ట్గా చెక్ ఇన్ చేసాము. చాలా కార్డిలా క్రూజ్ చాలా జోకేం కాదు. సో చాలా పెద్దది, ఇది చాలా టూ మచ్ ఉంది. నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దది. ఆ చెక్కింగ్స్ అయితే మనకు ఆల్మోస్ట్ చెక్కింగ్స్కే 2-3 hours పడుతుంది. అక్కడ చెక్ఇన్ చేయాలి, సెక్యూరిటీ చెక్ అవన్నీ చేయాలి, బోర్డింగ్ పాస్ ఉంటుంది. సో అన్నీ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్లైట్ అనమాట. మిలిటరీ బేస్ ఫుల్ ఉంటుంది, లైక్ నేవీ బేస్ వాళ్ళు ఉంటారు. సో చాలా జాగ్రత్తగా పంపిస్తారు. వెరీ సెక్యూర్ ప్లేస్ అనుకోండి, హై అలర్ట్ ఉండే ప్లేస్ అది. సో అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళంగానే రూమ్ యాక్సెస్ తీసుకొని లైక్ ఆ కార్డు మనకి స్టార్టింగ్లో ఇస్తారు, ఆ కార్డు తీసుకొని రూమ్కి వెళ్ళాం. అది స్టాండర్డ్ ఇంటీరియర్ రూమ్. సో దిస్ ఇస్ ద రూమ్. సో ఓషన్ వ్యూ తీసుకోలేదు, ఓషన్ వ్యూ కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్పారు. సో దీని వరకు మాకు పర్ హెడ్ ఆల్మోస్ట్ 42,000 అయింది. ఇద్దరు కలిపి సమ్ 84,000 జస్ట్ ఫర్ క్రూజ్, నాట్ ఫర్ ద టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ ఎక్స్ట్రా. జస్ట్ ఫర్ ద క్రూజ్ ఫర్ 2 days ఈజ్ 84,000 అరౌండ్ అయింది విత్ ఆల్ ద ట్యాక్సెస్ అండ్ GST. సో మనం వెళ్ళంగానే అక్కడ వైఫై ఉండదు. నేను వైఫై ఫ్రీ ఇస్తారేమో అనుకున్నాను, వాడు నన్ను సర్ప్రైజ్ చేశాడనమాట. వైఫై ఫ్రీ లేదు. సో వైఫై మేము కొనుక్కున్నాం. వైఫై ఆల్మోస్ట్ మాకు 15,000 అయింది. సో జస్ట్ ఫర్ వైఫై ఇట్ సెల్ఫ్. సో లైక్ వీ నీడ్ టు పే ఇన్ ద డాలర్స్, అంత డాలర్స్లో పే చేయాల్సి ఉండదు. $250 దాకా పే చేసాం జస్ట్ వైఫై కోసం. శాటిలైట్ వైఫై ఇస్తారు. సో అక్కడ నుంచి క్రూజ్ స్టార్ట్ అయింది, 4:30కి స్టార్ట్ అయింది. అండ్ ఆల్కహాల్ అదంతా ఫ్రీ ఇస్తారు. సో మేము డైరెక్ట్ ఆల్కహాల్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఇన్ ద క్రూజ్. సో వెళ్ళటం నేను జస్ట్ స్టార్ట్ చేశాను. సో లైక్ ఈవినింగ్ 6-7కి వ్యూ సూపర్ ఉండే బయట. సో కాసేపు బయట వాకింగ్ చేసాము. సో క్రూజ్ అంతా 10 floors ఉంటుంది. మనం ఏ ఫ్లోర్కైనా వెళ్ళొచ్చు. లైక్ ఆల్ ద ఫ్లోర్స్ హ్యాస్ డిఫరెంట్ థింగ్స్ లైక్ షాపింగ్, కెసినో, ఇలా చాలా ఉంటాయి. సో నేను సాక్షి కొంచెం చలేస్తుందేమో బయటకు వెళ్ళి కానీ స్వెటర్ అయిన వేసాం. సో ఇది 10th floor డెక్ అనమాట. సో ఇట్స్ ఓపెన్ ఏరియా, చాలా బాగుంది ఇది. ఇక్కడే కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మీకు. సో ద వ్యూ అండ్ ఆల్. ఇక్కడ డీజే నైట్ డీజే పెడతారు. సో ఇక్కడ నుంచే ఫుడ్ కోర్ట్కి కనెక్ట్ చేశారు వాళ్ళు. సో పక్కనే ఉంటుంది ఆ ఫుడ్ కోర్ట్ కూడా. సో ఇక్కడ పూల్ బార్ అని ఉంటుంది. మన చెన్నై అంకుల్స్, మల్లు అంకుల్స్ ఇక పొద్దున్న లేస్తే తాగుతూనే ఉన్నారు. అక్కడే తాగుతున్నారు, అక్కడే పడుకుంటున్నారు, మళ్ళీ అక్కడే తాగుతున్నారు, అక్కడే పడుకుంటున్నారు. సో పూల్ కూడా అక్కడే ఉంటుంది. సో యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద పూల్, యూ కెన్ గెట్ ఇట్. సో మంచి బ్రాండ్సే ఉన్నాయి. మరి ప్రీమియం బ్రాండ్స్ లేవు. ప్రయారిటీ పాస్ ఉంటే ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతాయి ఫ్రీగా. లైక్ రెగ్యులర్ పాస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ద ఫుడ్ ఏరియా. సో ఫుడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ మనీ మొత్తంలో బాగా హైలైట్ ఏంటంటే ఫుడ్ ఒకటి. ఆల్మోస్ట్ 60+ ఐటమ్స్ పెట్టారు ప్రతి మీల్కి, ఎవ్రీ మీల్. సో మార్నింగ్, ఈవినింగ్ అండ్ మధ్యలో స్నాక్స్ కూడా ఉంటాయి. నైట్ టైం కూడా ఫుడ్ పెడతారు వాళ్ళు. లైక్ ఫుడ్ ఏదైనా శాండ్విచ్, బర్గర్స్ అవి పెట్టి ఉంచుతారు. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉండే. లైక్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, వాట్ నాట్ అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో. సో టేస్ట్ కూడా బాగోదేమో అనుకున్నాను నేను, కానీ ఎక్సలెంట్ ఉండే. లాస్ట్ టైం మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు లైక్ వీ థాట్ ఏదో ఫుడ్ బాగుంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళు సౌత్ ఇండియన్ బదులు నార్త్ ఇండియా స్టైల్లో ఫుడ్ పెట్టారు. ఆ రోజు నచ్చలేదు మనకి. ఇక్కడ ప్రాపర్గా సౌత్ ఇండియా స్టైల్లోనే ఫుడ్ ఉంది. చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ. ఇక్కడ నచ్చిన ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ని సపరేట్ చేశారు. లైక్ ఆర్గానిక్ ఫుడ్, లైక్ సమ్వన్ ఫర్ డైట్ ఫుడ్, ఒకళ్ళు నాన్ వెజ్, వెజ్ ఇలా సపరేట్ చేశారు. అది చాలా బాగా అనిపించింది.
సో ఫుడ్లో ఫ్రైస్ అవన్నీ కూడా బాగున్నాయి. సో మనకు అక్కడ సీటింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ ఊగుతూ ఉంటుంది. నేను ఈ విషయం ఎవరు చెప్పారో లేదో తెలియదు కానీ కార్డిలా క్రూజ్ ఏంటంటే అది ఊగుతూ ఉంటుంది, ఏదో ఉయ్యాల పడినట్టు ఉంటుంది, హెడ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అది సాక్షి స్టెబుల్గా ఒక ప్లేస్లో నుంచోలేకపోతుంది అనమాట, తను అటు ఇటు ఊగిపోతుంది, మేమే ఊగుతున్నాం. ఇంకా లైక్ ఇక చిన్నపిల్ల కదా, సో అసలే ఊగుతూ ఉంది. ఫుడ్ బాగానే రీప్లేస్ చేశారు, ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, అండ్ కొంచెం క్రౌడెడ్గా అనిపించింది. సో after paying 1 lakh almost nearly, we expect some VIP treatment, but you don't keep your expectations low. రెగ్యులర్ ట్రీట్మెంటే ఉంటుంది, ఎందుకంటే అక్కడ కట్టినాడు ప్రతివాడు 1,00,000 కట్టినాడే. ఓకే, సో తర్వాత ఫుడ్ అయినాక సమ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కల్చరల్స్ ఉన్నాయి. సో లైవ్ సింగింగ్ ఒకటి నడిచింది, అది బాగుంది. సో కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. లైక్ సాంగ్స్ అవి లైవ్ సాంగ్స్ పెట్టారు. నో తెలుగు సాంగ్స్ ఏం రాలేదు, మొత్తం బాలీవుడే కొట్టారు. బట్ ఇట్స్ ఓకే, కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉంది. ఇట్స్ అ గుడ్ ప్లేస్. వీ హ్యావ్ అంటే సాక్షి కొంచెం ఎంజాయ్ చేసింది. ఎస్, ఫ్రమ్ దేర్ ఇది కూడా సేమ్ ఫుడ్ కోర్ట్ దగ్గరే ఉంటుంది, లైక్ ఒకే ఫ్లోర్లో ఉంటుంది. ఇదంతా 10th ఫ్లోర్లో ఉంటుంది. 10th ఫ్లోర్ ఫ్రమ్ మాది 3rd ఫ్లోర్లో రూమ్. సో లిఫ్ట్ యాక్సెస్ ఆల్మోస్ట్ 7 లిఫ్ట్స్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం. సో ఒక గేమ్ ఏదో ఆడాము అక్కడ, కాసేపు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. తర్వాత సాక్షి జీవంతి పడుకున్నారు ద ఫస్ట్ డే. నేను పైకి వచ్చాను, కాసేపు ఎంజాయ్ చేద్దాం, ఎందుకులో టైం వేస్ట్, నిద్ర రావట్లేదు నాకు. సో డీజే ఏదో పెట్టారు, కాసేపు డ్యాన్స్ చేశారు. ఐ టు డాన్స్డ్ ఫర్ సమ్ టైమ్. అక్కడ మన తాగుతూనే ఉన్నారు అయ్యా అంకుల్స్. యూ కెన్ సీ దేర్. వ్యూ అయితే క్రేజీ ఉండే, క్రేజీ వ్యూ. అసలు మంచి గాలి వస్తుంది. లైక్ దీనిపైన ఇంకొకటి ఉంటుంది 11th ఫ్లోర్ అని, 11th ఫ్లోర్ టెర్రస్ లాగా బాగుంది అక్కడ కూడా. సో అక్కడే ఎంజాయ్ చేసి నైట్ వెళ్ళి పడుకొని పోయాము. సో మార్నింగ్ 7కి అట్లా చేసాము. నేనే నానా. సీ హౌ క్యూట్ సాక్షి, లైక్ గ్రోయింగ్. తెలుస్తుంది మాకు, మాటలు చాలా చక్కగా మాట్లాడుతుంది. ఓన్లీ నాన్న, డాడీ, నాన్న, లేదంటే కుక్క, ఈ రెండే మాట్లాడుతుంది నీట్గా. సో మార్నింగ్ డ్రెస్అప్ అయ్యి సో జీవంతి సమ్ ఫోటోషూట్ అయ్యి చేసాం. యూ కెన్ సీ దేర్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో తర్వాత తనకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎవ్రీ ఇయర్ నైట్ జరుగుతుంది. యాక్చువల్లీ తను నైట్ పడుకోవడం వల్ల మార్నింగ్ పెట్టాము. సో పూల్ బార్ దగ్గర ఒక కేక్ అండ్ వైన్ సెటప్ చేశాను, చూద్దాం తను ఎలా సర్ప్రైజ్ అవుతుందో. సో ఇక్కడ ఫోటోషూట్ అక్కడే ఉంటుంది. No paparazzi, I'd say. Paparazzi, cheering any secret location, private party, only by invitation. Bar closed, out in Dani, ledu tension, free liquor, start without limitation. Manam adi kinda mida party, manam party in the party. Hey hottie, drink a veina tochi, let's go trippin' in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు, చుట్టూ అంతా ఫిరంగు, నేను దేశీ పటం. I am now off duty without identity. చేద్దాం ఏదో ఒకటి, కొంచెం గీతే దాటి.
పాడి మన పాడి 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 పాడిందే పాడి Hey Hardy 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 drink ఏమైనా తోచి Let's go tripping 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 in my latest Bugatti Mother ఏదో చూస్తే ఎంతో breezyగా ఉంది మ్యూజిక్ లో magical trance ఉంది DJ playlist trendyగా ఉంది backstage తీసుకెళ్ళాలనుంది చాలా చాలా హ్యాపీగా ఉంది క్రౌడే ఇవాళ నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీ వల్ల అబ్బాయే ఉంది కోలా ఇంకో షాట్ వేస్తే పోలా తెగిపోయే లోపల తర్వాత ఊలాలా మన మాది ఆడి 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 కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి Hey Hardy 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 drink ఏమైనా తోచి Let's go tripping 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 in this private party Amazing private party This is a 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 private party Amazing private party This is a 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 private party Amazing private party Freedom రెక్కలమో వచ్చినట్టు చేసావు రచ్చాయి ఫుల్ నైట్ దాచావు గోల్డంత టాలెంట్ ఓపెన్ అప్ అయ్యావు నో డౌట్ ఇన్ దిస్ ప్రైవేట్ పార్టీ సో ద సేమ్ డే ఆఫ్టర్నూన్ ఇది. సో మాకు అక్కడ షాపింగ్ అదంతా ఏరియా ఇచ్చారు. సో థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటా, ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాము. సో నీకు కావాల్సిన వింటేజ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ $112 అరౌండ్ $150, $200 ప్లస్సే ఉన్నాయి ఏదైనా. సో మనం పెట్టే $200 యాక్చువల్లీ ఇక్కడ బయట పెడితే లైక్ ఆల్మోస్ట్ 16,000లో వస్తుంది. వీ కెన్ గెట్ సమ్ బ్రాండెడ్ వన్ మోర్. పెద్దగా ఏం కొనలేదు, జస్ట్ ఒక సోవెనిర్ ఒకటిను సాక్షికి ఏదో టాయ్ తీసుకున్నాము. యాక్చువల్లీ క్రూజ్ అంతా ఎక్కువసేపు పడుకోవడమే సరిపోయింది. మేబీ ఆ ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంది, ఆ స్వింగ్ వల్ల అనుకుంటా. ఎక్కువ నిద్ర వస్తుంది, పద్దాక నిద్ర వస్తుంది, పడుకున్నంతసేపు నిద్ర వస్తూనే ఉంది. సో ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నిద్ర వస్తుంది. మేబీ మరి ఆ నేవీ వాళ్ళు లేకపోతే ఒక షిప్లో డ్యూటీ ఎలా చేస్తున్నారో ఏంటో. సో ఇట్స్ మిడ్ ఆఫ్ ది సీ, చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యూ కూడా. తర్వాత ఈవినింగ్ కాసేపు పడుకొని వచ్చి ఈవినింగ్ సన్సెట్కి వచ్చాము. సో సన్సెట్ అరౌండ్ 5:30, 6కి స్టార్ట్ అయింది. సో ఆ బ్రీజ్ అది ఉంటుంది, లైక్ నా లైఫ్లో మర్చిపోలేను, అంత బాగుంది బ్రీజ్. మార్నింగ్ మీకు చెప్పాను కదా ఇందాక 11th ఫ్లోర్ టెర్రస్, అది 10th ఫ్లోర్, ఇది పైన 11th.
nasty. Kiss my lips, let me taste it. Party, ఇది ప్రేమల party జోడి, నువ్వు నేను ఒక జోడి ఆడి పాడేదా melody. Party, ఇది ప్రేమల party జోడి, నువ్వు నేను ఒక జోడి ఆడి పాడేదా melody. That's right. Dance for life, nitone party tonight. Nitone dance tonight, nitone dance for life, nitone party tonight. Nitone dance tonight, nitone dance for life, nitone party tonight. Nitone dance tonight, nitone dance for life, nitone party tonight. అలా నైట్ అంతా ఎంజాయ్ చేసి ఆ డే ఎండ్ చేసాం. సో వీ వెంట్ టు స్లీప్ బై 11:30 అరౌండ్ 11:30కి అట్లా పడుకున్నాం. సో ఇక్కడ కాసేపు సింగింగ్ అదంతా లైవ్ సింగింగ్ అంతా జరిగింది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ద డే ఈజ్ వెరీ ప్యూర్, క్లీన్, హ్యాపీ, పీస్ఫుల్ యాక్చువల్లీ విత్ ద ఫ్యామిలీ. సో మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేయాలి మనం అరౌండ్ 11కి అట్లా. సో ముంబైలో దింపేస్తారు మనల్ని. సో మార్నింగ్ లెగేసేసరికి ముంబై సిటీ కనిపిస్తుంది, ముంబై పోర్ట్లో దింపేస్తారు. సో మార్నింగ్ సన్ రైజ్కి వచ్చాము, బట్ సన్ రైజ్ కనిపించలే. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్. దిస్ ఈస్ అవర్ రివ్యూ ఫర్ కార్డిలా క్రూజ్. ఆ తర్వాత దిగినాం, ముంబైలో దిగేసి సో అక్కడ మాకు మళ్ళీ ఫ్లైట్ ఉండే మధ్యాహ్నం. సో ఫుడ్ ఏమైనా తిందామని వెళ్ళాం, కానీ ముంబై సిటీ ఈజ్ ద వర్స్ట్ సిటీ ఐ హ్యావ్ సీన్ యాక్చువల్లీ. చాలా వర్స్ట్గా ఉంది. సో పెద్ద ఇబ్బంది అయ్యి అంబానీ హౌస్ అయినా చూసి తిరిగి ఫ్లైట్ తీసుకోవడానికి వచ్చేసాం. ఎర్లీగా వచ్చేసాం ఎయిర్పోర్ట్. వీడియో ప్లీజ్ ఫాలో ద ఫ్లైట్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.